అందరికి కూడా నమస్కారం అండి. రామోజీరావు గారు చనిపోయిన వార్త విని చాలా బాధపడ్డాను. ఒక కవయిత్రిగా వారు ఎప్పుడు కూడా కళాకారుల్ని ప్రోత్సహించే గొప్ప మనసున్న వ్యక్తి. పాడుతా తీయగా అంట బాలు గారిని ఎంతగా ప్రోత్సహించారో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే నా హస్బెండ్, నేను చిన్న వయసులో బయటకు ఎన్నడూ రాను దాన్ని నేను బాధపడతా ఉంటే, ఇదిగో రామోజీరావు గారు ప్రియా పికిల్స్ కంపెనీ వాళ్ళు పెట్టారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. మాధవి, నువ్వు కూడా అట్లా ఎదగాలని నా భర్త వాళ్ళని చూపిస్తూ నేను పచ్చళ్ళ కంపెనీ ఫస్ట్ తయారు చేసేటప్పుడు వారి గురించి ఎంతో గొప్పగా చెప్పేవారు. మా విజయబాబు, మా హస్బెండ్, ఎంతోమందికి ఉపాధి కల్పించారు రామోజీరావు గారు. ఎంతోమంది ఆడబిడ్డలకి ఆయన జీవితాల్లో వెలుగులు నింపాడు, ఉద్యోగాలు ఇప్పించి. ఈనాడు సంస్థల ద్వారా, ప్రియా పచ్చళ్ళ ద్వారా, ఇంకా చెప్పుకుంటూ పోతే రామోజీరావు గారి గురించి చాలా గొప్ప పనులు, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, గొప్పలకు పోని వ్యక్తి. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారిని ఇబ్బంది పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని వదలకూడదని ఆయన మీద పెద్ద ఆయనను కూడా లేకుండా కేసులు పెట్టి మానసికమైన వేదనకి ఆయన్ని గురి చేశారు. తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. వారు ఆశయాలకు అందరూ కూడా అడుగులు వేయాలని, ఆ సంస్థలు అలానే కొనసాగించాలని, ఆ దైవం ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని తెలుగు దేశం పార్టీ తరఫున తెలుగు మహిళా కవయిత్రిగా, మహిళా జేఏసీ అధ్యక్షురాలుగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. మహిళలకు ఎందరికో ఉపాధి కల్పించిన రామోజీరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దైవాలను వేడుకుంటున్న మీ మాధవి, మీ కవయిత్రి గుంటూరు.